మేకర్స్ అధినేత ఎర్నేని నవీన్ చిక్కుల్లో పడ్డారు. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై జూబ్లీ హిల్స్ లో నమోదైన వ్యాపారవేత్త కిడ్నాప్ కేసులో ఎర్నేని నవీన్ పేరును కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చారు. జూబ్లీ హిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి బలవంతంగా షేర్ల బదలాయింపు, యాజమాన్య మార్పిడి వ్యవహారానికి సంబంధించి ఈ కేసు నమోదైంది. వ్యవహారంలో కీలక నిందితుడిగా ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, ఇన్స్పెక్టర్ గట్టుమల్లు, ఎస్ఐ మల్లికార్జున్ తో పాటు పలువురిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో గత నెలలో కేసు నమోదైన సంగతి తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న వ్యాపారవేత్త చెన్నుపాటి వేణుమాధవ్ జూబ్లీ హిల్స్ పోలీసులను సంప్రదించి ట్యాపింగ్ కేసులోని పలువురు నిందితులు తనను గతంలో కిడ్నాప్ చేసి తన కంపెనీ షేర్లను బలవంతంగా ట్రాన్స్ఫర్ చేయించుకున్నారని ఫిర్యాదు చేశారు. తాను 2011లో క్రియా పేరుతో హెల్త్ కేర్ సర్వీస్ ను ప్రారంభించారని, ఆంధ్రప్రదేశ్ లో హెల్త్ కేర్ సెంటర్లు, ఖమ్మంలో టెలిమెడిసిన్, జాతీయ రహదారులపై అత్యవసర వాహనాలు ఏర్పాటు చేశామని వేణుమాధవ్ తెలిపారు. ఈ వ్యవహారంలో పోలీసులతో పాటు తన సంస్థకు చెందిన 4 డైరెక్టర్లకు సైతం లబ్ధి చేకూరినట్లుగా వేణుమాధవ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆ సంస్థ ఎండీగా వ్యవహరించిన రాజశేఖర్ తలసిల, డైరెక్టర్లుగా ఉన్న గోపాలకృష్ణ సూరెడ్డి, నవీన్ ఎర్నేని, రవికుమార్ మందలపు, వీరమాచినేని పూర్ణచంద్రరావులను తాజాగా నిందితుల జాబితాలో చేర్చారు. ఈ కేసు నిందితుల జాబితాలో నవీన్ కూడా ఉన్నట్లు జూబ్లీ హిల్స్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరెడ్డి తాజాగా బయటపెట్టడంతో సినీ ఇండస్ట్రీ షాక్ అయింది.